మన దగ్గర సముద్రం లేదు, నేవీ అవసరాలు కూడా లేవు. అయినా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఈ నేవీ రేడార్ స్టేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నా ఆ లొకేషన్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ తో నావికా దళానికి అసలు ఉపయోగం ఏంటి? అటవీ ప్రాంతం ఎంత నష్టపోబోతుంది? 2900 ఎకరాల్లో అసలు నేవీ అధికారులు ఏం చేయబోతున్నారు, ఏం కట్టబోతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు వరుసగా డీకోడ్ చేద్దాం. రామగుండం నేవల్ రేడార్ స్టేషన్ చుట్టూ కూడా ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఈ మ్యాప్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ మన దామగుండం. ఇది భౌగోళికంగా నేవీ సిగ్నల్స్ కు స్ట్రాటజిక్ పాయింట్. అవును, అటు తూర్పున బంగాళాఖాతం, ఇటు పశ్చిమాన అరేబియా సముద్రం. రెండింటికి చాలా వరకు సమాన దూరంలో ఉంటుంది దామగుండం లొకేషన్. భౌగోళికంగా ఎత్తైన ప్రాంతం, రెండు సముద్రాల వైపు సిగ్నల్స్ ను సులువుగా పంపే వీలున్న ప్రాంతం. అందుకే ఇండియన్ నేవీ దామగుండాన్ని ఎంపిక చేసుకుంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు లేవు, ఉన్నదంతా దేశ ప్రయోజనాలే. నిజానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎలాంటి రాజకీయాలు కూడా ఉండొద్దు, కానీ బీఆర్ఎస్ అడ్డు తగులుతోంది. అయినా సరే అన్నిటినీ అధిగమిస్తామని అటు రాజ్నాథ్ సింగ్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు. रक्षा मंत्री महोदय, ये इलाका, ये विकाराबाद जिला, मैं यहीं से एमएलए हूँ। मेरे साथ साथ मेरा लोग असेंबली का स्पीकर भी यहीं क्षेत्र से एमएलए बना हुआ है। जब देश रक्षा के लिए हम लोग सब मिलकर जोड़कर काम करना है, इसमें कोई गलत राजनीति के लिए कोई कोशिश करना ही नहीं। कोई किसी ने कोशिश की है तो भी उन लोगों को भगवान ने, क्योंकि यहीं पर शिवजी मंदिर है, 400 साल पुराना शिवजी मंदिर है, रामलिंगेश्वर स्वामी, उन लोगों को ज्ञान भगवान ने देने के लिए मैं प्रार्थना कर रहा हूं शिवजी से। क्योंकि इस देश में खासकर हैदराबाद इज द प्लेस फॉर डिफेंस, ऑर्डिनेंस, न्यूक्लियर फ्यूल कॉम्प्लेक्स, अदर सिक्योरिटी के लिए सब सारे एस्टैब्लिशमेंट्स हमारा राज्य में खासकर हैदराबाद क्षेत्र में बहुत सारे हैं. నిజానికి ఈ ప్రాజెక్టు 2011 నుంచి నడుస్తోంది. చాలా చర్చలు, ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు జరిగాయి. అభ్యంతరాలు, అవాంతరాలన్నీ తొలగిపోయి ఇన్నేళ్లకు నేవీ రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన జరిగింది. మధ్యలో అందరి డౌట్లను క్లియర్ చేశారు. ఇంకా కొత్త అనుమానాలు వస్తూనే ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తున్నారు కూడా. దేశ భద్రత వేరు, రాజకీయాలు వేరు అంటున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని సూచించారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి ప్రశంసనీయమన్నారాయన. साथियों, इस वेरी लो फ्रिक्वेंसी स्टेशन के निर्माण से जुड़े सभी स्टेक होल्डर्स को भी मैं अपनी तरफ से हार्दिक बधाई देता हूं। इसके साथ ही मैं तेलंगाना सरकार का और विशेष रूप से तेलंगाना के माननीय मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी जी का भी विशेष योगदान के लिए मैं तहे दिल आभार व्यक्त करता हूं। जैसा उन्होंने कहा कि राजनीति का मतलब ये नहीं है कि जो देश हित में काम हो उसे न किया जाए, और बड़े दिल के साथ उन्होंने इस काम को किया है। हम सभी जानते हैं राजनीति केवल सरकार बनाने के लिए नहीं की जाती है, राजनीति यदि की जाती है तो देश बनाने के लिए राजनीति की जाती है। शायद इसी भाव से उन्होंने सहज रूप से अपना पूरा सहयोग प्रदान किया है। साथियों, राजनीतिक दृष्टि से देखें तो तेलंगाना एक नया राज्य है, लेकिन भौगोलिक व ऐतिहासिक दृष्टिकोण से इसका इतिहास कई हजार वर्ष पुराना है।
హైదరాబాద్ కు 70 కిలోమీటర్ల దూరంలో దామగుండం అటవీ ప్రాంతం ఉంది. ఇదంతా అటవీ భూమి కావటంతో వికారాబాద్ జిల్లా అటవీ అధికారికి భారత నావికా దళానికి మధ్య తుది ఒప్పందం 3 నెలల కిందట జరిగింది. ఇక్కడ మొత్తం 2900 ఎకరాలను అటవీ శాఖ నేవీకి 6 నెలల క్రితమే అప్పగించింది. అయితే అటవీ విస్తీర్ణంతో పాటు చెట్లకు పరిహారంగా తెలంగాణ అటవీ శాఖకు కంపా నిధులు 133 కోట్లు, అలాగే నేవీ నుంచి మరో 18.56 కోట్లిచ్చారు. వీటితో రాష్ట్ర అటవీ శాఖ చెట్లు మరింతగా పెంచడం, గ్రీనరీ దెబ్బతినకుండా చూసుకోవటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. 2027 నాటికి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. రోజు రోజుకు దేశ భద్రతకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు రక్షణ వ్యవస్థలు అప్డేట్ కాకపోతే కష్టమే. అందులో భాగంగానే స్ట్రాటజిక్ పాయింట్ అయిన దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నౌకలు, సబ్మెరైన్లలో ఉన్న సిబ్బందితో కమ్యూనికేట్ చేయటానికి ఈ VLF స్టేషన్ ఉపయోగపడుతుంది. విమానాశ్రయాల దగ్గర ఉండే ATS మాదిరన్నట్లు. ATS అంటే ఎక్కడికక్కడే, కానీ ఈ VLF రాడార్ స్టేషన్ మాత్రం చాలా సుదూరం నుంచే కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగపడుతుంది. దాదాపు 1000 కిలోమీటర్ల దూరం దాకా తక్కువ నష్టంతో వేవ్స్ వెళతాయి. ఇది 3 కిలోహెర్ట్జ్ నుంచి 30 కిలోహెర్ట్జ్ రేంజ్ లో తరంగాలను ప్రసారం చేస్తుంది. నీళ్ల మీదే కాదు, సముద్రం లోపల 40 మీటర్ల లోతు వరకు సిగ్నల్స్ వెళతాయి. అది స్పెషాలిటీ. భారత్ కు ఇలాంటి స్టేషన్ ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి దగ్గర INS కట్టబొమ్మన్ పేరుతో ఉంది. అది 1990 నుంచి పనిచేస్తోంది. అక్కడ ఎలాంటి సమస్య రాలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిన వారికి శంకుస్థాపన వేదికగా గట్టిగానే సమాధానమిచ్చారు. రామలింగేశ్వర దేవస్థానానికి వెళ్లేందుకు అనుమతివ్వాలని కూడా సీఎం సభ వేదికగా కోరారు. ఇక పర్యావరణం విషయానికొద్దాం. నేవీకి ఇచ్చే మొత్తం స్థలంలో చెట్లన్నీ లెక్కేస్తే 193,000 అటవీ శాఖ ఉన్నతాధికారి డోబ్రియల్ అంటున్నారు. ఆ స్థలంలో భవనాలు నిర్మించే ప్రదేశాల్లో ఉన్న చెట్లను మాత్రమే తొలగిస్తారని, అది కూడా 1000 లోపే ఉండొచ్చన్నారు. నిజానికి ఈ దామగుండం ఫారెస్ట్ ఏరియాలో పెద్దగా జంతువులు కూడా లేవు. మూసీ నదిపై కూడా ఇది ఎలాంటి ప్రభావం చూపదని, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నేవీకి ఇచ్చిన స్థలానికి ప్రతిగా వారు ఇచ్చిన కంపా నిధులతో తాము 17 లక్షల చెట్లను ఆ ప్రాంతంలో చుట్టుపక్కల పెంచుతామని క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. 12 లక్షల చెట్లు నరికేస్తారన్నది ఒట్టి మాటే అంటున్నారు. 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు కానీ, అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ని అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ తో పాటు టౌన్షిప్ నిర్మాణం కానుంది. ఇందులో స్కూల్, హాస్పిటల్, బ్యాంక్, మార్కెట్ వంటి సదుపాయాలుంటాయి. నేవీ యూనిట్ లో సుమారు 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తంగా ఈ టౌన్షిప్ లో సుమారు 2500 నుంచి 2000 మంది నివసించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్ నిర్మిస్తారు. బయటి వారు రాకుండా కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. సో చాలా ఇంపార్టెన్స్ ఈ ప్రాజెక్టుకుంది. అదే సమయంలో పర్యావరణానికి చాలా వరకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.